అదేం కాదు అయిపోయింది. జాగ్రత్తగా 14 సంవత్సరాలు పూర్తయి 15 సంవత్సరం బర్త్డే కాని పిల్లలకు మాత్రమే ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ పెట్టింది. ఇది డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో మన డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో డిఐఓ మేడం గారి ఆధ్వర్యంలో మా డాక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారము మీకు వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఇప్పుడు సర్వే ప్రకారంగా మనకు వచ్చిన పిల్లలు 28 ఏళ్ళు పిచ్చుకాల పిల్లల్ని ఈరోజు కాన్సెప్ట్గా పెట్టుకొని ఈ సెషన్ జరుగుతుంది. గర్భాశయ తీసుకున్నందు ఈ వ్యాక్సిన్ వేసుకున్నందువల్ల గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉంటుందని ముందు వచ్చి జాగ్రత్తగా ఈ వయసు పిల్లలకి మనం వ్యాక్సిన్ వేసుకున్నాము. దీనికైతే సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదమ్మా. 10th క్లాస్ పిల్లలు కూడా రేపు ఎగ్జామ్ రాసే పిల్లలు కూడా వేసుకోవచ్చు. దీనికైతే ఏమి ఇబ్బంది ఉండదు. కొంచెం వాపు జ్వరం వచ్చినట్టు ఏమైనా ఉన్నా కూడా మనం పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇస్తున్నాం. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు తగ్గిపోతాయి. దీని గురించి ఆలోచించడం ఏమైనా జరుగుతుంది అనేది ఏమి ఉండదు. దీనివల్ల ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఫ్యూచర్లో రాబోయే క్యాన్సర్ని మనం అరికట్టేందుకు ఈ విధంగా ముందస్తు జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్ నుంచి సప్లై వచ్చింది. మనము ఆ వ్యాక్సిన్ వేసుకుంటాం. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఆ వైరస్ వేయడం జరుగుతుంది. ఓకేనా?